రచ్చా రాజకీయం ఎట్ 5 PM. రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో మనం మెట్రో ట్రైన్కు సంబంధించి ఒక డెవలప్మెంట్ జరిగింది ఢిల్లీలో. అదేంటంటే ఈ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మెట్రో ట్రైన్కు 13,600 కోట్ల రూపాయల అప్పు ఇవ్వడానికి సిద్ధమైంది. దానికి సంబంధించిన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ అలాగే అక్కడ సిఎండి దూబే ఇద్దరు కలిసి సంతకాలు చేశారు. కాబట్టి ఇంకా మెట్రో ప్రాజెక్టు పరుగులు తీస్తుంది అని ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది. దేనికంటే ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయింది. సెకండ్కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో ఫేజ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఈ మెట్రో రైళ్లు పరిగెత్తించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును చాలా సీరియస్గా తీసుకుంది. ఇక రెండవ వార్త మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రధాన సమస్య ఏంటంటే చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోతుంటే వాళ్ళని ఆ నకిలీ ఏజెంట్ల బారి నుంచి కాపాడుతూ ప్రభుత్వం భద్రత కల్పిస్తూ ఈ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా పలు ఉద్యోగాల్లో డైరెక్ట్గా అంటే విదేశాల్లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంపిస్తుంది. ఆ వార్త కూడా మనం ఈ బులెటిన్లో చూడవచ్చు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించి ఏపీ పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారా లేకపోతే కేవలం నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారా? అసలు వివాదం ఏంటి? ఆ నాగేశ్వరరావు సారీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంత పట్టుదలగా ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది? అంటే మొత్తం యూట్యూబర్లు తమ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడొద్దు అన్న ఒక బలమైన సందేశాన్ని పంపించే లక్ష్యంతో ఇలా చేస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉద్దేశాలు ఉన్నాయా అనే దానిపైన చాలా ఆ అంశాన్ని కూడా మనం ఈ స్టోరీలో ఈ బులెటిన్లో మనం చూడవచ్చు. హైదరాబాద్ అంటే మనకు చాలా పెద్ద సమస్య ట్రాఫిక్ జామ్. అంటే ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి అంటే ఒకటే మార్గం, మెట్రోని విస్తరించాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ దిశగా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎంత దూకుడుగా అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రోని తీసుకొస్తాం. 160 కిలోమీటర్ల పరిధిలో ఆల్రెడీ దానికి పెద్ద సమస్య ఉండదు. భూసేకరణ కూడా చేసి వేరే వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి సంబంధించిన భూమి ఉంది కాబట్టి పని స్టార్ట్ చేసుకోవడమే అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్ అంటే అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో మెట్రో రైలు పరిగెత్తడం వల్ల ట్రాఫిక్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. దేనికంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఎక్కుతారు కాబట్టి. జనాలంతా సిటీ లోపల ఉన్నారు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళ కోసం కావాలి అంటే లోపల సిటీ లోపల మెట్రో ట్రైన్ యొక్క విస్తరణ జరగాలి. అది దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫేజ్ 1 3 కారిడార్లలో మెట్రో నడుస్తుంది. మొత్తం 57 స్టేషన్లు 69 కిలోమీటర్ల పరిధిలో 3 కారిడార్లలో మెట్రో ట్రైన్ పరుగులు పెడుతుంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, అలాగే జేబీఎస్ నుంచి సిబిఎస్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు ప్రతిరోజు 6 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ట్రైన్లను వాడుకుంటున్నారు. అయినా ట్రాఫిక్ ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఆసక్తికరమైన విషయము లేకపోతే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి ఇప్పుడున్న ఈ 3 కారిడార్లలో ఉన్న మెట్రో ట్రైన్ అందుబాటులో లేదు. ఇప్పుడు మెట్రోతో బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? మన ఇంటి దగ్గరే మెట్రో ఎక్కాలి, ఆ తర్వాత మనం వెళ్ళాల్సిన ఆఫీస్కి వెళ్ళటానికి చేంజ్ అయ్యి మళ్ళీ ఎక్కడ మెట్రో ఎక్కాలి, పని చేసుకుని మళ్ళీ మెట్రో మారి ఇంటికి రావాలి. అప్పుడు అంటే ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మెట్రో మూలంగా ట్రాఫిక్ చాలా సుకూన్గా అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది ప్రభుత్వానికి. మొత్తానికి రోడ్ల మీద ట్రాఫిక్ ప్రతిదానికి కూడా బెనిఫిట్ ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఫేజ్ మొత్తం 5 కారిడార్లలో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు అంటే ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ పెంచడం, అలాగే రాయదుర్గ్ నుంచి కోకాపేట్ మొత్తం ఇది ఐటీకి సంబంధించిన ఏరియా, ఐటీ కారిడార్. చాలామంది లక్షల మంది ప్రతిరోజు సిటీ నుంచి ఐటీ కారిడార్కి వెళ్ళి పనిచేసి రిటర్న్ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రూట్లో కనుక మెట్రో ట్రైన్ ఉన్నట్లయితే చాలా ట్రాఫిక్ అంతా చాలా ఈజీగా పొల్యూషన్ లేకుండా ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ కారిడార్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు అది పాత దాంట్లో పెండింగ్లో ఉన్నది కాబట్టి అది కూడా కంప్లీట్ చేయాలని సెకండ్ ఫేజ్లో భావిస్తున్నారు. మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు అంటే ఎక్స్టెన్షన్ చేయడం ఆల్రెడీ ఉంది కాబట్టి మియాపూర్ వరకు. తర్వాత ఎల్బీ నగర్ నుంచి అటుపక్కకి విజయవాడ వైపు, హయత్ నగర్ వైపు అంటే ఈ 5 కారిడార్లలో సెకండ్ ఫేజ్ చేయడానికి ప్రభుత్వం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరోపక్కేమో ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ రంగంలోనే ఇక మెట్రో రైల్ పరుగుపెట్టనున్న నేపథ్యంలో ఇక సెకండ్ ఫేజ్కి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ 5 కారిడార్లలో కూడా పనులు చాలా వేగంగా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక మూడవది శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మాట్లాడితే రేవంత్ రెడ్డి చెప్తుంటారు ఫ్యూచర్ సిటీ మొత్తం డెవలప్ చేస్తున్నామని. ఆ డెవలప్మెంట్ చేయడంలో భాగంగానే దానికి కావాల్సిన బడ్జెట్ కూడా అంటే శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఫేజ్ 3 మెట్రో ట్రైన్ కోసం ప్రయత్నాలు చేస్తూ అంటే దాదాపుగా 39 కిలోమీటర్ల మేర. దీంతోపాటు ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ ఈ 3 ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఈ మూడింటిని కలిపి ఈ ఔటర్ రింగ్ రోడ్కు లింక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కనుక కంప్లీట్ అయితే టోటల్గా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ కలిపితే 391 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు పెడుతుంది. ఢిల్లీ కంటే ఎక్కువగా అంటే ఇప్పుడు ఢిల్లీలో మెట్రో ట్రైన్లను 40 లక్షల మంది వినియోగిస్తున్నారు. మన దగ్గర చూసుకున్నట్లయితే ఫేజ్ 1 ఒకటే అమల్లో ఉంది కాబట్టి కేవలం 6 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు వాడుకుంటున్నారు. ఈ సంఖ్య పెరిగితే ఈ మొత్తం ప్రాజెక్టు అమల్లోకి అంటే ప్రాక్టికల్గా ప్రజల్లోకి వినియోగంలోకి వస్తే హైదరాబాద్లో చాలా వరకు ట్రాఫిక్ కానీ అలాగే పొల్యూషన్ సమస్యలు కానీ ఉపాధి కానీ ఆ ఏరియా డెవలప్మెంట్ కానీ చాలా అద్భుతంగా జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే ఆ శివారు ప్రాంతాల అభివృద్ధి కూడా చాలా శీఘ్రంగా డెవలప్ అవడంతో పాటు చాలా టౌన్షిప్లు చాలా అంటే పట్టణాలు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం రావడంలో కూడా ఒక ప్రధాన కారణం ఏంటంటే వలసలు. తెలంగాణ నుంచి చాలామంది గల్ఫ్ ప్రాంతాలకు వలసలు వెళ్ళడం, అక్రమంగా అంటే కొంతమంది ఏజెంట్ల దాష్టికాలకు ఎన్నో జీవితాలు బలైపోయాయి. మరి ఎంతోమంది బాగుపడ్డారు కూడా. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే టామ్కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఒకటి ఏర్పాటు చేసి స్కిల్ అంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్లకు లేబర్ పని చేసే వాళ్ళకి స్కిల్ యాడ్ చేసి విదేశాల్లో పనులు ఎలా ఉంటాయి అనే దాని మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాదు వాళ్ళకు కావాల్సిన ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఉన్న విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని అంటే ఎవరైతే ఈ ఏజెంట్ల మోసాలకు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత బలి కావద్దన్న ఒక ప్రధాన లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్లో ఈ టామ్కామ్ని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీని రిజిస్టర్ చేయటమే కాదు యువతకు స్కిల్స్ అప్డేట్ చేస్తూ స్కిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, తెలంగాణ యువతకు ప్రపంచ మార్కెట్లో స్పేస్ కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే చాలా పెద్ద నోటిఫికేషన్ వెలువడింది. చాలామంది యువత గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం అంటే ఫ్రీగా వసతి ఉంది, రవాణా ఉంది, అలాగే వీసా ఫ్రీగా వస్తుంది, టోటల్ ఫ్రీ, మంచి జీతంతో అవకాశం ఉంది. అంటే కన్స్ట్రక్షన్ వరకు టైల్ మేసన్ ఉంది, షట్టరింగ్ కార్పెంటర్, ఆర్సీసీ వర్కర్, అలాగే స్టీల్ ఫిక్సర్, జనరల్ హెల్పర్, చాలా పనులు కన్స్ట్రక్షన్కు సంబంధించి 100 ఉద్యోగాలు ఉన్నాయని పెద్ద నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది యువత కూడా అప్లై చేస్తున్నారు, ఎందుకంటే సేఫ్గా ఉంటుంది అని. ప్రభుత్వం మొత్తం బాధ్యత తీసుకుంటుంది వాళ్ళకు సంబంధించి. వాళ్లకు అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఓవర్ టైం చేసుకోవడానికి, డబ్బులు రావడానికి, ఇన్సూరెన్స్కు సంబంధించి, హెల్త్కు సంబంధించి అన్ని అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒప్పందంలో భాగంగా చేసుకుని సేఫ్గా పంపిస్తుంది. 2 ఏళ్ల కాంట్రాక్టు, 10వ తరగతి కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. 18 to 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసాం చాలామంది ఎంతోమంది అసలు ₹1,00,000 భార్య యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టి లేకపోతే ఊర్లో ఉన్న పొలాలు అమ్మి ఇల్లు అమ్మి ఏజెంట్ల బారిన పడి సర్వం కోల్పోయి అక్కడేమో ఒక పని ఒక ఉద్యోగం రకరకాలుగా అంటే తెలంగాణలో మనం చూస్తున్నాం. చాలా అంటే విదేశీ ఉద్యోగం పేరున వెళ్తే ప్రాక్టికల్గా అక్కడ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒప్పందంలో ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పని మరొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వెళ్ళిన వెంటనే వాడు ఏం చేస్తాడు, పాస్పోర్ట్ని తన దగ్గర పెట్టుకుంటాడు, పాస్పోర్ట్ ఇవ్వడు.
దాంతో ఇటు ఒక ఖైదీలా మారాల్సి వస్తుంది. అదనపు పని గంటలు చేయాల్సిన దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్తుంది, మేము చాలా తెలంగాణ యువతకు ప్రపంచ మార్కెట్లో స్పేస్ ఇచ్చాము, స్కిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామని. అయితే నేను అడుగుతున్న ప్రభుత్వానికి, అంటే ఇక్కడ స్కిల్స్ మంచి ఉద్యోగాలు సృష్టించడంలో వైఫల్యం చెంది అంటే ఒక వలసను పరిష్కారంగా చూపిస్తున్నారా మీరు? ఇది తాత్కాలిక పరిష్కారం కాదా? అంటే ఒక యాంగిల్లో మనం చూసుకున్నట్లయితే జనాలు ఎలాగూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మోసపోకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇది ఒక్కటే పరిష్కారం కాదు. ఇక్కడ స్థానికంగా అంటే వాళ్ళు వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు ఉందనేది దాన్ని బట్టి అంచనా వేయాలి. నిజంగా వాడి జీవితం మారిందా లేదా అనేది. ఎక్కడ మారలా. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఈ ఏరియాల నుంచి చాలామంది గల్ఫ్లో పనిచేసి అలసిపోయి సర్వం కోల్పోయి కొద్దిమంది సంపాదించుకుని వచ్చిన అంటే ప్రధానంగా మంచి ఉద్యోగాల్లో వెళ్ళిన వాళ్ళు, లీగల్గా వెళ్ళిన వాళ్ళు చాలా బాగున్నారు, కాదంటల్లా. అయితే అక్రమంగా అంటే ఇష్టానుసారంగా వెళ్ళిన వాళ్ళు ఈ నకిలీ ఏజెంట్ల బారిన పడి కానీ అక్కడికి వెళ్ళిపోయి సర్వం కోల్పోయి మోసపోయి చివరకు ఎలాగో అలాగా తిరిగి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్టెప్ అయితే ఈ తెలంగాణ మ్యాన్ పవర్ కంపెనీ ఏర్పాటు చేసి యువతకు కొంత పరిష్కారం చూపిస్తున్నప్పటికీ ఇది ఒక తాత్కాలిక పరిష్కారం లాగే భావించాలి. అయితే గుడ్డిలో మెల్లలాగా ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ వెళ్ళినందుకు ఒక భరోసా ఇస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి ఒక ప్రైవేట్ ఛానల్లో విశ్లేషించారు. ఆయన చేసిన విశ్లేషణ ఏంటంటే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నాదెళ్ల మనోహర్ ఇద్దరు అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన వీళ్ళంతా పట్టుబట్టడం, జగన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయమని. ఆయన దానికి వివరణగా మీ మధ్య ఎందుకు వివాదం ఉంది, మీరంతా బాగానే ఉంటారుగా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నట్టు అమిత్ షా చెప్పడం. అయితే అమిత్ షా మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ టీడీపీ బీజేపీ మధ్య ఉన్న బంధం కేవలం తాత్కాలికమైనదే, జగన్తో ఉన్న బంధం చాలా దీర్ఘకాలమైనది అంటూ కూడా చెప్పినట్లు తనకు హై ఎండ్ సోర్స్ ద్వారా తెలిసింది అంటూ ఆయన చేసిన విశ్లేషణ ఆంధ్ర అటు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది. ఎందుకు తెలంగాణలో అంటే ఆయన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి, ఆంధ్ర రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు, మాకు డ్యామేజ్ అయ్యేటట్లు వ్యవహరించారు అన్నట్టు ఆంధ్ర నుంచి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ అంటూ తెలంగాణ మొత్తం సమాజం కూడా ఆయనకు అండగా నిలబడిందని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి దగ్గర చాలా హడావుడి ఉంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఇక్కడ ఇంతమంది పోలీసులు ఎందుకు మోహరించి ఉన్నారు అని కనుక్కుంటే ఆంధ్ర నుంచి ఆయనపై దాదాపుగా ఒక 3 కేసులు బుక్ అయినాయి. ఆ కేసులకు సంబంధించి ఆంధ్ర పోలీసులు వచ్చి ఇతన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, నోటీసులు ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే ఇతన్ని కాపాడటానికి, ఇతనికి సపోర్ట్గా ప్రొఫెసర్కు సపోర్ట్గా ఉండటం కోసమే తెలంగాణ పోలీసులు అక్కడ ఉంటున్నట్టు వాళ్ళ నాగేశ్వరరావు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. నాగేశ్వరరావు ఈరోజు కూడా ఆ ప్రైవేట్ ఛానల్కి వెళ్ళి విశ్లేషణ చేసి వచ్చారు. ఆ సమయంలో కూడా పోలీసులు అతనికి ఎస్కార్డ్గా వచ్చారు, మళ్ళీ ఇంటి వరకు వెళ్ళారు. ఇంటి దగ్గర వాళ్ళంతా అక్కడ ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. అయితే ఏ క్షణంలో కూడా ఆంధ్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ఆంధ్రాకు తీసుకెళ్తారు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మా ప్రొఫెసర్కు అండగా మేము నిలబడతాం, ఒకవేళ కనుక ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ ఎవరైతే కవిత పార్టీ పెట్టారో తెలంగాణ రక్షణ సేన అని ఆమె అంటున్నారు, చంద్రబాబు ఇంటి దగ్గర వెళ్ళి నేను భారీగా ప్రదర్శన నిర్వహిస్తాం, ఆయనపై ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా ఆమె హెచ్చరించారు. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముందు ధర్నాలకు పిలిపిస్తామని కూడా కవిత పిలిపించారు కూడా. అయితే ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు ఏం చెప్తారంటే తాను ఆ వివాదానికి అంటే సోర్స్ చెప్పలేను కాబట్టి ఆ వివాదానికి ముగింపు పలుకుతూ తను ఇది వదిలేద్దామని ట్వీట్ చేశాను, క్షమాపణ కోరాను కాబట్టి ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది అని చెప్తున్నప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నేతలు, అదే జనసేనకు సంబంధించిన నేతలు ఆల్రెడీ ఒక కేసు అంటే సర్పవరం పిఎస్ కాకినాడలో కూడా కేసు బుక్ అయింది, అలాగే మరో 2 చోట్ల కూడా కేసు బుక్ అయింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా
అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ పిఎస్కు సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తాను కూడా ఎలాంటి ముందస్తు బెయిల్కు అప్లై చేయలేదు, ఫేస్ చేస్తాను, నేనేం భయపడటం లేదు అంటూ నాగేశ్వరరావు చెప్తున్నారు. అయితే టోటల్గా ఈ ఎపిసోడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, ఈయన ఓపెన్గా సరెండర్ అయిపోయి ఫస్ట్లేమో నాగేశ్వరరావు తన విశ్లేషణలో క్లియర్గా చెప్పారు, తనకు ఒక సోర్స్ ఉంది కాబట్టి ఆ సోర్స్లో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్పగలిగానని. ఇంకొకటి ఏంటంటే నిన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభలో మాట్లాడుతూ ఒక విశ్లేషకుడు ప్రతి దానికి కూడా ఒక సహనం ఉంటుంది, సహనం దాటి ఇంకెంతకాలం భరిస్తాము, నోటికి వచ్చినట్టు మాట్లాడితే కఠినంగా వ్యవహరిస్తామంటూ చాలా ఘాటుగానే పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్పై ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన కార్యకర్తలు కూడా చాలా ఆవేశంగా ఉన్నారు, తమను బదనం చేయడం. మేము అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి కావాల్సిన ఫండ్స్ గురించి మాట్లాడతాం కానీ జగన్ ఆరక్షకు సంబంధించి మేమెందుకు మాట్లాడతామంటూ జనసేన నేతలు అంటున్నారు. అయితే ఆ రోజు జరిగిన దాన్ని బట్టి ఆ అమిత్ షాతో ఏం జరిగింది, ఏమేం మాట్లాడుకున్నారు అంటూ ఆ కోర్ కమిటీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి మనోహర్ ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంటే ఆ లీకేజ్ ఎలా వచ్చింది, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు బీజేపీ వర్గాల నుంచి లీకేజ్ వచ్చిందా, లేకపోతే జనసేన కోర్ కమిటీ నుంచి లీకేజ్ వచ్చి ఆయన తన విశ్లేషణలో ఆ పాయింట్ను వాడుకున్నారా? ఆయన ఇక్కడ తన విశ్లేషణలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యామేజ్ చేయలేదు, అమిత్ షాకు డ్యామేజ్ చేయలేదు, పవన్ కళ్యాణ్కి ఏం డ్యామేజ్ చేయలేదు. జనరల్గా అక్కడ ఉన్న ఆ పల్స్ని, ఆ ట్రెండ్ని ఎలా వీళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడారు అంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడిని కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ఆ బీజేపీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన మాత్రమే తాను విశ్లేషించాను, కానీ ఎవరిని డ్యామేజ్ చేయడం తన ఉద్దేశం కాదు అన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంతటితో ముగించాలని ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అంటే సోషల్ మీడియాలో ఎవరైనా సరే రెచ్చిపోయి తమ ప్రభుత్వానికి యాంటీగా వ్యవహరించవద్దు, అందులో భాగంగానే ఒక వ్యక్తిని బాగా కఠినంగా వ్యవహరిస్తే అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తే మిగతా యూట్యూబర్లకు బుద్ధి వస్తుంది, ఒక కఠినమైన మెసేజ్ పంపవచ్చు అన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే ఏమవుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతారా పోలీసులు, లేకపోతే అరెస్ట్ చేశారా? ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ చేస్తే తెలంగాణ పోలీసులు, తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న యాక్టివిస్టులు అలాగే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న పార్టీలు కామ్గా ఉంటాయా? ఇది ఎలా చిలికి గాలివానలా ఎలా మారుతుంది, రెండు రాష్ట్రాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న చర్చ రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రచ్చ రాజకీయం @5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.